హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎఫ్బీఓకు సంబంధించినటువంటి జనరల్ సైన్స్లో శక్తి వనరులు, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది రివిజన్ కోర్సులో భాగంగా చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరు కాదు? ఆన్సర్ సహజ వాయువు. ఆన్సర్ సహజ వాయువు. ఇక్కడ సౌరశక్తి, పవన శక్తి మరియు జలశక్తి అనేది మనకి పునరుత్పాదక శక్తి వనరులు, అంటే మనం యూజ్ చేసుకున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి వనరులు. ఇక్కడ సహజ వాయువు మాత్రం పునరుత్పాదక శక్తి వనరు కాదు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అంటాం. ఓకేనా, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అంటాం. మిగతా వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, సౌరశక్తి కానీ, పవన శక్తి కానీ, జల విద్యుత్ శక్తి కానీ, వీటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఏవైతే యూజ్ చేసుకున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి అవుతాయో వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. నెక్స్ట్ సోలార్ కుక్కర్లో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోలార్ కుక్కర్లో సూర్యకిరణాలను కేంద్రీకరించడానికి ఏ రకమైన దర్పణాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ పుటాకార దర్పణం. మనకి సోలార్ కుక్కర్ ఉంటుంది కదా, సోలార్ కుక్కర్లో ఏం చేస్తామంటే రైస్ ని కుక్ చేస్తాం. ఇందులో పైన ఒక క్యాప్ ఉంటుంది, ఇది గాజుతో తయారు చేసింది. సో ఈ గాజు గ్లాస్ అనేది మనకి దేంతో తయారు చేయబడి ఉంటుందంటే పుటాకార దర్పణంతో తయారు చేయబడి ఉంటుంది. ఎందుకంటే ఇది సూర్యకిరణాలని లోపలికి మాత్రమే పంపిస్తుంది, లోపలికి వెళ్ళిన వాటిని బయటికి రానివ్వదు. అందుకే మనం పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. సో కంటిన్యూస్ గా అలా మనకి సూర్యకిరణాలు అనేవి లోపలికి వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే లోపల ఈ బ్లాక్ లేయర్ ఉంటుంది, ఈ బ్లాక్ లేయర్ అనేది హీట్ ఎక్కుతుంది. అలా హీట్ ఎక్కిన తర్వాత రైస్ అనేది కుక్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హీట్ ను కూడా ఈ పుటాకార దర్పణం అనేది పైకి రానివ్వదు, అంటే బయటికి రానివ్వదు. ఓకేనా, మనకు ఆన్సర్ ఏంటి? పుటాకార దర్పణం. ఏ దర్పణం యూజ్ చేస్తాం సోలార్ కుక్కర్ లో అంటే పుటాకార దర్పణం యూజ్ చేస్తాం. దేనికోసం? సూర్యకిరణాలను కేంద్రీకరించడం కోసం, ఎందులో? సోలార్ కుక్కర్ లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి మనకి? బయోగ్యాస్ యొక్క ప్రధాన భాగం ఏది? ఆన్సర్ మీథేన్. బయోగ్యాస్ లో మనకి దాదాపుగా 75 నుంచి 90% ఏముంటదంటే మీథేన్ ఉంటుంది, CH4 అంటాం. మీథేన్ అనేది బయోగ్యాస్ లో ఎక్కువ కంటెంట్ లో ఉంటుంది. సో అది మనం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, అణురియాక్టర్ లో మితకారి యొక్క పని ఏమిటి? అణురియాక్టర్ లో మోడరేటర్స్ యూజ్ చేస్తాం, మితకారి అంటాం. దాని యొక్క పని ఏంటి అని అడుగుతున్నాడు. అంటే అణురియాక్టర్స్ ఏంటి? అణురియాక్టర్స్ లో మనకి న్యూట్రాన్ల మధ్య తాడనం చేయడం ద్వారా, లేదంటే న్యూట్రాన్ యొక్క ఫిజన్ ద్వారా ఎనర్జీని రిలీజ్ చేస్తాం. అంటే న్యూట్రాన్ ని మనకి బ్రేక్ చేయడం ద్వారా మనం ఎనర్జీని రిలీజ్ చేస్తాం. సో ఈ న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే మితకారిని యూజ్ చేస్తాం. DTO, డ్యూటీరియం అంటాం, D2Oని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఫిఫ్త్ క్వశ్చన్ చూసే ముందు చిన్న అనౌన్స్మెంట్. మన KNR ట్యూటోరియల్ నుంచి మన యాప్ లో APPSC, FBO కానివ్వండి, FSCOకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు జనరల్ స్టడీస్, నెక్స్ట్ జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్, PDF మెటీరియల్, అర్థమెటిక్ షార్ట్ కట్స్, నెక్స్ట్ 100% సిలబస్ ని కవర్ చేయడం జరుగుతుంది. మీకు FSO లో మెయిన్ గా జనరల్ ఫారెస్ట్రీ పైన ఫోకస్ చేసుకునే టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ ని మేము చాలా క్వాలిటీ కంటెంట్ తో అందించడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది FBO టెస్ట్ సిరీస్ లేదా ABO టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్ కి అందిస్తున్నాం. నెక్స్ట్ మనకి FSO టెస్ట్ సిరీస్ అనేది కొంచెం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 399 రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా క్వాలిటీతో వస్తుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా మనకి APPSC ఓరియంటేషన్ లో ఉంటుంది. అంటే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానివ్వండి, కరెక్ట్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కానివ్వండి, రీజన్ అసెర్షన్ కానివ్వండి, నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ కానివ్వండి, నెక్స్ట్ మ్యాచింగ్ టైప్ కానివ్వండి, ఇలా క్వశ్చన్స్ యొక్క ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే, FBO కానివ్వండి, FSCOకి సంబంధించి టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలలో శక్తికి మూలం ఏ అణుచర్య? అంటే సూర్యులో శక్తి ఉంటుంది కదా, నెక్స్ట్ ఇతర నక్షత్రాల్లో కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తికి కారణం ఏంటి అంటున్నాడు. అంటే అణు సంలీనం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. LPG గ్యాస్ లో, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లో ప్రధానంగా ఉండే వాయువులు ఏంటి? LPG గ్యాస్ లో మనకి మెయిన్ గా ప్రోపేన్ ఉంటుంది, నెక్స్ట్ బ్యూటేన్ ఉంటుంది. మెయిన్ గా ఉన్నటువంటి గ్యాస్లు ఏంటంటే LPG లో ప్రోపేన్ మరియు బ్యూటేన్ ఉంటాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో దేనికి అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉంటుంది? ఆన్సర్ హైడ్రోజన్. మనకి హైడ్రోజన్ కి అన్ని ఇంధనాల్లోకెల్లా హైడ్రోజన్ కి ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. సోలార్ సెల్స్ ఏ సూత్రంపై పనిచేస్తాయి? సోలార్ సెల్స్ అనేవి మనకి ఫోటో వాల్టాయిక్ సూత్రం పైన లేదా ఫోటో వాల్టాయిక్ ప్రభావం అనే సూత్రం పైన పనిచేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భూమి యొక్క అంతర్భాగం నుండి
వెలువడే ఉష్ణాన్ని ఏమంటారు? భూమి యొక్క అంతర్భాగం నుండి వెలువడే ఉష్ణ శక్తిని ఏమంటారు? మనకి భూమి యొక్క అంతర్భాగం నుండి వెలువడేటటువంటి ఉష్ణ శక్తిని మనం భూ ఉష్ణ శక్తి లేదా జియోథర్మల్ ఎనర్జీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, పవన శక్తిని ఉపయోగించుకోవడానికి అవసరమైన కనీస గాలి వేగం సుమారుగా ఎంత ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనకి సముద్ర తీరాల్లో టర్బైన్స్ ఏర్పాటు చేస్తారు. ఫ్యాన్ తో ఉన్నటువంటి ఇలా టర్బైన్స్ ఏర్పాటు చేస్తారు కదా. సో ఈ టర్బైన్స్ అనేవి తిరిగి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలంటే గాలి యొక్క వేగం అనేది కనీసం 15 కిలోమీటర్ పర్ అవర్ ఉండాలి. అంటే 15 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఈ టర్బైన్స్ అనేవి తిరిగి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఈ ఎనర్జీ రిలీజ్ అయ్యి జనరేటర్ పనిచేసి దాని నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. మంగళ్ టర్బైన్ దేనికి ప్రసిద్ధి చెందింది? మంగళ్ టర్బైన్ అనేది మనకి ఎక్కువగా ఇంధనం లేనటువంటి టర్బైన్ గా ప్రసిద్ధి చెందింది. ఇంధనం లేనటువంటి టర్బైన్ ఏంటంటే మంగళ్ టర్బైన్. ఇంధనం లేకుండా పనిచేసేటువంటి టర్బైన్ మంగళ్ టర్బైన్ అంటాం. నెక్స్ట్ 12th క్వశ్చన్. అణు రియాక్టర్ లో నియంత్రణ కడ్డీలు ఏ పదార్థంతో తయారు చేయబడతాయి? అణు రియాక్టర్ లో నియంత్రణ కడ్డీలు ఏ పదార్థంతో తయారు చేయబడతాయి? ఆన్సర్ కాడ్మియం మరియు బోరాన్ అనే మూలకాలతో అణు రియాక్టర్ లోని నియంత్రణ కడ్డీలు తయారు చేయబడతాయి. నెక్స్ట్ 13th క్వశ్చన్. కింది వాటిలో ఏది జీవ ద్రవ్యరాశి శక్తి వనరు కాదు? ఆన్సర్ అణుశక్తి. అంటే ఇక్కడ చూడండి, కలప మరియు గోబర్ గ్యాస్, నెక్స్ట్ వ్యవసాయ వ్యర్థాలు అనేవి మనకు జీవుల నుంచి వచ్చినటువంటి, ప్లాంట్స్ కానివ్వండి జంతువుల నుంచి వచ్చినటువంటి. అదే మీరు అణుశక్తి తీసుకుంటే నిర్జీవుల నుంచి వచ్చింది. సో జీవుల నుంచి వచ్చిన వాటిని బయోమాస్ అంటాం. అదే మనకు నిర్జీవుల నుంచి వస్తే బయోమాస్, నాన్ బయోమాస్ అంటాం. ఓకేనా? ఓకే, కింది వాటిలో బయోమాస్ కానిది ఏది అంటున్నాడు. బయోమాస్ శక్తి వనరు కానిది ఏది అంటున్నాడు, అది అణుశక్తి. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్. సిఎన్జి పూర్తి రూపం ఏమిటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, పీడిత సహజ వాయువు అంటాం. సిఎన్జి పూర్తి రూపం మనకి అబ్రివేషన్ ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ లేదా పీడిత సహజ వాయువు అంటాం. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. పెట్రోలియం నుండి వివిధ అంశాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? పెట్రోలియం నుండి వివిధ మలినాలు కానివ్వండి లేదా వేరే ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని వేరు చేయడానికి మనం ఏమంటామంటే అంశిక స్వేదనం. అంశిక స్వేదనం అంటాం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఆల్కహాల్ ను ఇంధనంగా వాడటంలో ఒక ప్రయోజనం ఏమిటి? మనకి ఇదొక పునరుత్పాదక శక్తి వనరు కాబట్టి ఆల్కహాల్ ని ఇంధనంగా వాడటం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే ఇదొక పునరుత్పాదక శక్తి వనరు. ఇది ఎలాంటి కాలుష్య కారకాలను రిలీజ్ చేయదు, అంటే వాతావరణానికి మంచి చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ 17th క్వశ్చన్. సోలార్ వాటర్ హీటర్ లో నల్లని రంగు పూత ఎందుకు వేస్తారు? సో ఉష్ణాన్ని శోషించుకోవడానికి. ఇంతకుముందే చెప్పా ఫస్ట్ క్వశ్చన్ లో, ఉష్ణాన్ని ఎక్కువగా శోషించుకోవడానికి సోలార్ వాటర్ హీటర్ లో మనకి ఈ నల్లటి పూతను అనేది పూస్తారు. నలుపు రంగుకి ఎక్కువ ఉష్ణాన్ని శోషించుకునేటువంటి ధర్మం అనేది ఉంటుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్. సముద్రపు అలల నుండి శక్తిని ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? టైడల్ ఎనర్జీ అంటారు. సముద్రపు అలలు ఉంటాయి కదా, ఆటుపోట్లు అంటాం. వాటి నుండి ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటామంటే టైడల్ ఎనర్జీ అంటాం. టైడల్ ఎనర్జీ అంటాం. టైడల్ ఎనర్జీ. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. శిలాజ ఇంధనాలు మండడం వల్ల ప్రధానంగా ఏ వాయువు విడుదలై ఆమ్ల వర్షాలకు కారణమవుతుంది? సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల, SO2 రిలీజ్ అవ్వడం వల్ల ఇది వాటర్ తో రియాక్ట్ అయ్యి మనకి H2SO4 ను ఫామ్ చేస్తుంది. ఈ H2SO4 అనేది పైన మేఘాలతో కలిసి అక్కడ నుంచి వర్ష రూపంలో కిందికి వస్తుంది. దాన్నే మనం ఆమ్ల వర్షాలు అంటాం. అంటే శిలాజ ఇంధనాలు మండించడం వల్ల మనకి గాలిలోకి ఏం రిలీజ్ అవుతుంది? SO2 రిలీజ్ అవుతుంది. సో దాని నుంచి ఏం ఏర్పడుతుంది? H2SO4 ఏర్పడుతుంది. దాని నుంచి ఆమ్ల వర్షాలు అనేవి మనకి కురుస్తాయి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇంధన సామర్థ్యం దేనిని సూచిస్తుంది? ఇంధన సామర్థ్యం అనేది మనకి యూనిట్ ద్రవ్యరాశి ఇంధనం నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణ పరిమాణంను చూపిస్తుంది. ఉష్ణ పరిమాణంని సూచిస్తుంది. దీన్నే కెలోరిఫిక్ వాల్యూ అంటాం. దీన్ని ఏమంటాం? కెలోరిఫిక్ వాల్యూ అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దేనికి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటే ఇంధనాలన్నింటిలో హైడ్రోజన్ కి ఎక్కువగా ఉంటుంది. సో ఇంధన సామర్థ్యం దేనితో సూచిస్తామంటే యూనిట్ ద్రవ్యరాశి ఇంధనం నుండి ఉత్పత్తి అయ్యే ఉష్ణ పరిమాణం ఆధారంగా ఇంధన సామర్థ్యాన్ని లెక్కిస్తాం. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. శిలాజ ఇంధనాల గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 చూడండి. ఇవి మిలియన్ సంవత్సరాల క్రితం నాటి జీవ అవశేషాల నుండి ఏర్పడతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2. ఇవి పునరుత్పాదక శక్తి వనరులు. సో స్టేట్మెంట్ 1 మాత్రమే మనకి కరెక్ట్, ఎందుకంటే ఇవి మిలియన్ సంవత్సరాల క్రితం నాటి అవశేషాల నుంచి ఏర్పడతాయి. సో అది కరెక్టే. ఇవి పునరుత్పాదక శక్తి వనరులు అంటే ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉత్పత్తి అవుతాయంటే కావు. సో అందుకే మనకి స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. కింది ప్రకటనలు పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ అంటే ప్రకటన చూడండి. అణు సంలీనం అణు విచ్చిత్తి కంటే చాలా ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. దానికి రీజన్ చూడండి. అణు సంలీనంలో ద్రవ్యరాశి నష్టం అణు విచ్చిత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఏ మరియు ఆర్ రెండు కూడా నిజమైనవే. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. 23rd క్వశ్చన్. మంచి ఇంధనం యొక్క లక్షణాల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి.
సో స్టేట్మెంట్ 1 ఏంటంటే దానికి అధిక కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను మంచి ఇంధనానికి ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది అని. నెక్స్ట్ దాని జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది, ఇది రాంగ్. సో ఇది మనకి రాంగ్. జ్వలన ఉష్ణోగ్రత అనేది మంచి ఇంధనానికి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి, దహనం తర్వాత అది హానికరమైన వాయువులను విడుదల చేయకూడదు. సో స్టేట్మెంట్ 1 నెక్స్ట్ స్టేట్మెంట్ 3 కరెక్ట్. మనకి ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ హైడ్రోజన్ ఇంధనం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? హైడ్రోజన్ ఇంధనం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? స్టేట్మెంట్ 1 చూడండి, దీని కెలోరిఫిక్ విలువ అన్ని ఇంధనాల కంటే ఎక్కువగా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పా ఇది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, దీని దహన ఉత్పత్తి నీరు, ఇది కాలుష్య రహితం. సో ఇది కూడా కరెక్టే. అంటే హైడ్రోజన్ మండించడం ద్వారా మనకి నీరు ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది. సో ఇది కాలుష్య రహితం, అది కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి, దీన్ని నిల్వ చేయడం మరియు రవాణా చేయడం చాలా సులభం మరియు సురక్షితం. సో ఇది స్టేట్మెంట్ 3 అనేది తప్పు. ఎందుకంటే హైడ్రోజన్ నిల్వ చేయడం కానీ రవాణా చేయడం కానీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి మరియు ప్రమాదకరమైనటువంటి అంశం. సో అందువల్ల స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. కేవలం మనకి స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి కరెక్ట్. సో బి అన్నారు, అది తప్పు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి, జాబితా 1 ని జాబితా 2 తో జతపరచండి. జాబితా 1 లో ఏం ఇచ్చారంటే పరికరం లేదా ప్రక్రియ ఇచ్చారు. జాబితా 2 లో సంబంధిత శక్తి పదార్థం ఇచ్చారు. సో అణు రియాక్టర్ లో ఏమి ఇచ్చేస్తాం? యురేనియం ఇచ్చేస్తాం. నెక్స్ట్ గోబర్ గ్యాస్ ప్లాంట్ నుంచి ఏమొస్తుంది? బయోగ్యాస్ వస్తుంది. సోలార్ సెల్ దేనికి సంబంధించింది అంటే సిలికాన్ యూజ్ చేస్తాం. సోలార్ సెల్ తయారు చేయడానికి సిలికాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి నీరు వస్తుంది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి మనకి నీరు వస్తుంది. సో ఇది ఇప్పుడు చూడండి, ఏకి 1, నెక్స్ట్ బికి 4, నెక్స్ట్ సికి 2, నెక్స్ట్ డికి 3. 1 4 2 3 1 4 2 3 అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి మనకి ఫస్ట్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ లో ఇంకొక 25 క్వశ్చన్స్ చూద్దాం.